వేదికలంకరించిన మిత్రులు, శ్రేయభిలాషులు, పెద్దలు, శ్రీ చిరంజీవులు గారు, విశారదన్ గారు, బాలరాజ్ గౌడ్ గారు, అట్లనే పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సంతోషకరమైన విషయం ఏంటంటే మేము ప్రెస్కి ఎంతో కష్టపడి వాళ్ళని ఇన్వైట్ చేస్తే సగం మీటింగ్ అయినాక వచ్చేది. మేము రాకముందే ప్రెస్ వాళ్ళు రావడం వారికి ధన్యవాదాలు, వారికి కృతజ్ఞతలు కూడా. తర్వాత ఈరోజు విషయము, నేను ఏదైతే ప్రపోజించిన ఇది 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 అంటే కాన్స్టిట్యూషనల్గా అంటే చాలా ఫుల్ ప్రూఫ్గా 9th షెడ్యూల్ మాత్రమే శరణ్యమని పకడ్బందీగా తయారు చేసేటటువంటి ఆ యొక్క ముసాయిదా బిల్లుని ఆ గవర్నమెంటు పెట్టింది. ఆ పెట్టిన తర్వాత మర్చిపోయింది. 9th షెడ్యూల్లో ఎలా కలుపుకోవాలనో ఇప్పుడు రకరకాల వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేక, లేకపోతే వాళ్ళు ఇదివరకు అన్న మాటలను సరిదిద్దుకోకుండా, ఇప్పుడైనా సమర్థించకుండా కొన్ని వక్ర మార్గాలు ఆ ద్వారాగా మాట్లాడడం అది సరికాదు. అందుకనే ప్రజలకు తెలియజేయాలి. ఇది రాజ్యాంగ సవరణ. 9th షెడ్యూల్ అంటే కూడా రాజ్యాంగ సవరణే. ఎందుకంటే రాష్ట్రము ఆర్టికల్ 31C ప్రకారం చేసిన చట్టాన్ని గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం పొంది ఉభయ సభల్లో క్లియర్ చేస్తే అది రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తే 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ జరిగి అది రాజ్యాంగంలో ఒక భాగం 31B కింద 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇస్తారు, అది ఇస్తారు. అది ఫైనల్. అది దేర్ఫోర్ రాజ్యాంగ సవరణ జరగాలని ముఖం తెలియని, రాజ్యాంగం తెలియని, లా తెలియని కొంతమంది ఇప్పటికి కూడా వితండవాదం చేయడం వాళ్ళ యొక్క అజ్ఞానతానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఇది ఒక్క రాజ్యాంగ సవరణే కాదు, ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రాజ్యాంగ సవరణ చేసి 50% క్యాప్ని దాటకూడదో, ఈ 9th షెడ్యూల్ కూడా 50% దాటడానికి ఇది రాజ్యాంగ సవరణ. ఇది అన్ని రకాలుగా చట్టబద్ధత కలిగిన కాన్స్టిట్యూషనల్ వ్యాలిటీ ఉన్నటువంటి ఈ యొక్క చట్టం ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మెజారిటీ ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకోకుండా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్ కాకుంటే ఇంకా 2 మార్గాలు కూడా ఉన్నాయి, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉందో అది వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపాదిక మీదుగా ఉద్యోగాలు ఉన్నాయో బీసీలకు కూడా అట్లా 15(4), 16(4) సవరించుకోవచ్చు. లోకల్ బాడీస్లా 242D అండ్ T6 కూడా సవరించుకోవచ్చు. కానీ అది సవరించాలంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు రాజ్యసభ లోక్సభలో ఉన్న వాళ్ళు అనుకుంటే ఆ రాజ్యాంగ సవరణ కూడా జరుగుతుంది. అల్టిమేట్గా అది 2026 కొలగన్న తర్వాత ఆ యొక్క పోరాటాన్ని కూడా మేము ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని మీతో మనవి చేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో సోదరులు చిరంజీవులు గారు, విశారదన్ గారు కలిసి వీళ్ళు తయారు చేసినారో, ఏదైతే మనకు 3 తారీఖు నాడు, ఫస్ట్ 3 తారీఖు నాడు మేము ఆ యొక్క అప్పీల్ ఏముందంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మన కమ్యూనిటీ వాళ్ళకి, బంధువులకి మీరు ఒక మండల ఆఫీసులో ఒక టైం నిర్ణయించుకొని, టైం కూడా మా వాళ్ళే నిర్ణయిస్తే బెటర్ ఏమో. చిరంజీవులు గారు 3 తారీఖు నాడు ఏదన్నా టైం నిర్ణయిస్తే ఆ టైంకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గుమిగూడి 100, 200, 300, 500 మంది ఒక్కసారి గుమిగూడి ప్రెస్ని పిలిచి వాళ్ళంతా మూక ఉమ్మడిగా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఆ వినతి పత్రాన్ని ఇవ్వాలా. ఆ వినతి పత్రం మోడల్ కూడా తయారవుతుంది. ముఖ్యంగా రాజ్యాంగంలో సవరణ జరగాల. దీనికి 42% లోకల్ బాడీల్లో ఒక్క బీసీలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీలకు మా డిమాండ్ ఏంది, వాళ్ళకు కులగణన తెలంగాణ ప్రభుత్వం చేసిందో ఆ కులగణన లెక్కల ప్రకారం ఇవ్వాలి. కానీ వాళ్ళకు కూడా అన్యాయం చేసి 2011 కాస్ట్ సెన్సస్ ప్రకారం ఇవ్వడము అది అన్యాయమే. ఇప్పుడైతే వాళ్ళు ప్రపోజ్ చేసిన కాడికి సాధించుకొని దానికి పోరాడతాము. అది ఎప్పుడైనా రాజ్యాంగ సవరణ అక్కర్లేదు.
వాళ్ళు లోకల్ దాంట్లో ఇవ్వచ్చున్నది. దాని తర్వాత మనకు 4 తారీఖు నాడు కలెక్టరేట్ ఆఫీస్లో అక్కడ కూడా మేమందరినీ అప్పీల్ చేస్తున్నాము. ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఉన్నాయో, ఆ సంఘాలందరి సంఘంతో సంబంధం లేకుండా ఒక మూక ఉమ్మడిగా వెళ్ళి మనము కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క వినతి పత్రాలు ఇచ్చి పెద్ద ఎత్తున అక్కడ ప్రెస్ కవరేజ్ అయ్యేటట్లు కూడా చూసుకొని, దాని తర్వాత 6 తారీఖు నాడు చీఫ్ సెక్రటరీ 6 తారీఖు నాడు చీఫ్ సెక్రటరీకి ఇన్ని జిల్లాలకు వెళ్ళి కొంతమంది ప్రతినిధులు వచ్చి మేము ఇక్కడ మూక ఉమ్మడిగా వెళ్ళి చీఫ్ సెక్రటరీకి ఒక వినతి పత్రాన్ని ఇస్తాము. మూక ఉమ్మడిగా వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత 7వ తారీఖు నాడు మొత్తం జిల్లాలకు వెళ్ళి ప్రతినిధులని తయారు చేసుకొని మేమైతే ఈ ఒక కామారెడ్డి పట్టణంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని అవగాహన సదస్సును పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు మేము చైతన్య యాత్ర చేయాలా, అవగాహన సదస్సులు నడుపుకోవాలా, ఊరూర్లో ఎట్లా మేలుకొల్పాలా, ఊరూర్లో మనకు అన్యాయం ఎంత ఎన్ని సంవత్సరాలకు 1000 సంవత్సరాలకి వెళ్ళి అన్యాయమైంది. మనకు బ్రిటిష్ గవర్నమెంట్ రాకముందు ఈవెన్ మనకు ముస్లిం రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఎట్లా ఆ అగ్ర కులాల వాళ్ళు చాతుర్వర్ణ సిస్టము, తర్వాత మను సిద్ధాంతము, తర్వాత మనకు స్త్రీలకు హక్కు లేకుండా అంటే ఈ రకమైన ఒక చెడు భావజాలాన్ని చరిత్రని సృష్టించి మనల్ని ఎక్స్ప్లాయిటేషను, ఇంజస్టిస్ తరతరాలుగా చేస్తున్నారో దాన్ని 1000 సంవత్సరాలు ఉన్నటువంటి అన్యాయాన్ని రూపుమాపడానికి ఏదైతే మనకు అందరికీ తెలుసు కదా, యదా యదాహిష్య ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే ప్రపంచంలో ఈ యొక్క అన్యాయము అద్రగణము ప్రజ్వలింపజేస్తుందో అప్పుడు ఆ పరమాత్ముడే వచ్చి ఈ మనుషుల ద్వారా ఇటువంటి కార్యాన్ని తయారు చేస్తాడు. కాబట్టి ఈ కార్యము ఇది దైవ కార్యము, ఇది సామాజిక కార్యము, ఇది బడుగు బలహీన వర్గాల కార్యము, ఇది బహుజనుల కార్యము, రాజ్యాంగబద్ధంగా చేసే కార్యం. కాబట్టి దీనికి అందరూ కూడా ధనవంతులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతుల వాళ్ళు ఉన్నారు, ఎవరికి తోచినట్టు వాళ్లకు ఏదో వాళ్ళకు ఉడతా భక్తి సహాయం చేసి ప్రజలే ఓన్ చేసుకొని ప్రజలే ముందుకు వెళ్ళాలని నా యొక్క మనవి. ఇంకొక మనవి నాకేంటంటే, నా పేరు ఈశ్వరయ్య మాత్రమే, గౌడని మా నాయన పెట్టలే. తర్వాత ఒట్టి ఈశ్వరయ్య, నేను హైకోర్టు న్యాయమూర్తిని అయినప్పుడు రాష్ట్రపతి కన్ఫర్ చేసిన టైటిల్, చచ్చిపోయిన తర్వాత కూడా లేట్ జస్టిస్ ఈశ్వరయ్య అని అంటారు. సో జస్టిస్ తరతరాలుగా నా పేరున్నంత వరకు ప్రపంచంలో జస్టిస్ ఉంటుంది. పత్రికల వాళ్ళు కూడా ఈశ్వరయ్య అని రాస్తారు, మా సోదరులు కూడా ఈశ్వరయ్య అని పలుకుతారు. అది మా జ్యుడిషరీకి కూడా పోయి ఈశ్వరయ్య పోయి వాళ్ళ దాంట్లో పోయి మా పరువు తీస్తుండని వాళ్ళు అనుకోకుండా ఎన్నిసార్లు ఈశ్వరయ్య అన్నా కూడా జస్టిస్ ఈశ్వరయ్య అని మాత్రమే అనాలా. ఎందుకంటే మా దగ్గర ఎవరో ఆర్గ్యూ చేస్తే చీఫ్ జస్టిస్ దగ్గర ఒకసారి ఆర్గ్యూ చేసినాము, పలానా జడ్జి ఆయన ఎవరు లేరే, ఎవరైనా అటెండరా సూపర్వైజరా అని అన్నారు. అంటే ఆ రకంగా మనకు ఎవరి మర్యాద వాళ్ళకి ఇచ్చుకోవాలా, ఎవరి సివిలైజేషన్ వాళ్ళకు ఉంచాలా, అది ఒకటి. తర్వాత మేము ఏదైతే ఈ యొక్క చైతన్యాన్ని మనకు ముందుకు తీసుకెళ్లాలంటే, ఇప్పుడు తొలి వెలుగు ఎంత బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారంటే దాన్ని ఎంతో టైం కేటాయించి, అట్లనే మనకు స్టేట్ మీడియాలు, నేషనల్ మీడియాస్ ఉన్నాయి. మేము ఎప్పుడైనా మీ యొక్క ఇంటర్వ్యూస్కి మేము సిద్ధంగా ఉన్నాము, మీ ప్రశ్నలకు సిద్ధంగా ఉన్నాము. మేము ఎవరితోని పోటీ కాదు. ఇది ప్రజలు గుర్తించి ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ సత్యత ఉంది, ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ నిజాయితీ ఉంది, మమ్మల్ని చూసి ఈ ఉద్యమంలో పాల్గొనని మీ ద్వారా మా సమాజాన్ని అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.